మాతృదేవోభవ. నేను వాణీ సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నేను వాణీ సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు. భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు. మహత్తరమైన తత్వజ్ఞానాన్ని సూక్ష్మతరం చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1743వ భాగానికి ధర్మరాజు కర్ణుడికి తర్పణం విడిచిపెడుతూ నీళ్లతో బదులు కన్నీళ్లతో విడిచిపెడుతూ ఉంటే కృష్ణుడు అభ్యంతరం చెప్పాడు. నీళ్లతోనే తర్పణం అయ్యా, కన్నీళ్లతో కాదు, మీ బంధాలు అందులో పెట్టకండి. ఆ చేస్తే మీకు జన్మరాహిత్యం ఉంటుందో లేదో వేరే విషయం. ఆ జీవుడు చేసిన కృషి అంతా పోతుంది, మీకోసం వాడు పుట్టాలి మళ్ళీ. అంచేత ఎప్పుడు కర్మకాండ చేసేటప్పుడు, పితృకార్యాలు చేసేటప్పుడు రుద్రభూమిలో కానీ ఆ సందర్భాలు ఎక్కడైనా గంభీరంగానే ఉండాలి, కన్నీళ్లు పెట్టకూడదు. వస్తాయి ఒక్కోసారి వారితో ఉండే మనకు అనుబంధాన్ని బట్టి వస్తే వెంటనే చిక్కపట్టుకోవాలి. అవి ఉరికే కళ్ళల్లో అలా కనిపించి ఇంకిపోయే కన్నీళ్లే కావాలి, కానీ తువ్వాలతో తుడుచుకోవలసిన పరిస్థితి రాకూడదు. అదేదో సిద్ధాంతం అని కాదు, అది అవతల జీవుడికి మంచిది కాదు. ఎందుకంటే వెళ్ళిపోయిన వాడు మోక్షం పొందడానికి యోగ్యుడేమో, ఆయన తెంచుకుంటున్నాడేమో, మనమేమిటి మళ్ళీ లాగడం. ఈ బంధాలు పెరిగేది ఈ కన్నీళ్ల బంధాలతోనే. కన్నీటి పాశాలు వీటిని రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్యం తప్పదు. అందుకే ఇదివరకు మనం కాశీని గురించి చెప్పుకున్న ఒక పద్యంలో ఈ పుష్పాలు అవి అంజలిగా సమర్పించి గంగలో వదులుతారు. అవి ఏమిటంటే, కాలుచునున్నదేమి మణికర్ణిక కాదు గదా, శవాలుగా రలుచునున్నవేమి మధురాశలు కావు గదా, జలాలపై తేలుచునున్నవేమి అరుదించటి జన్మల దేహమోహ బంధాలను కోయు కత్తులు గదా, కనిపించను కశికాపురిన్ అని చెప్పుకున్నాం. రాబోయేటువంటి జన్మల బంధాలను కోసేటువంటి కత్తులు కావాలవి, ఇక మళ్ళీ పెంచేవి కాకూడదు. తప్పదు, తత్వం అలాగే ఉంటుంది. అందుకని గంభీరంగా చేయవలసిన పని కన్నీళ్లతో చేస్తున్నాం. ఎందుకని అంటే, ధర్మరాజు మా అన్నయ్య అంటే మీ అన్నయ్యను నీకు తెలిసాక ఇప్పుడు ఇలా మారావు నువ్వు, అంతే కదా. తెలియకముందు అతన్ని చంపలేదే అని మమ్మల్ని చంపేవే. ఓ పూటంతా నానా హంగామా చేశారు పిచ్చెక్కిన వాళ్ళలాగా నువ్వు అర్జునుడు కూడా. నిన్ను చంపేస్తానని ఆయన, గాంధీవం ఎక్కడో బారేమో నువ్వు. మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటే 17వ రోజు యుద్ధం ఏమయ్యేదయ్యా? ఏమిటి అహంకారం మమకారాలు? 18 అధ్యాయాలు నిలబడి చెప్పినా మీకు ఎవరికి ఏం అర్థం కాదా? మమ్మల్ని ఆరాధిస్తారు కానీ మమ్మల్ని అనుసరించరే, మేము చెప్పేవి ఆచరించరే. నీకేం కావాలి, కొబ్బరికాయ మారేడుకాయ అని అడుగుతారు. మాకు కావలసింది మీ జ్ఞానం ధర్మరాజా, మీరు ఆచరణ చేయడం. ఇంత బోధ భీష్ముడి చేత విన్నావా? అంపశయ్య మీద పడుకుని బాణాలు గుచ్చుకుంటూ ఉంటే చెప్పాడా పెద్ద మనిషి? మరి నీ బుద్ధి ఏం విచ్చుకున్నట్టయ్యా? కర్మానుష్ఠానంబును నిర్మలముగ చేయవు, కర్మానుష్ఠానంబును నిర్మలముగ చేయబోవు, నిర్మలముగ నడుపబడదు నీచే వినుమో ధర్మతనూభవ, కర్మానుష్ఠానంబును నిర్మలముగ నడుపబడదు నీచే వినుమో ధర్మతనూభవ, వగయును నిర్మూలము చేయవు ఇది మనీష కలిమియే. కర్మానుష్ఠానం కూడా నిర్మలంగా చేయడం లేదు నువ్వు, అది నిర్మలంగా చేయాలయ్యా. మనస్సులో ఏమీ మాలిన్యాలు, దోషాలు, ప్రేమలు, ద్వేషాలు ఏమీ ఉండద్దండి. మరణాంతానే వైరాణి. వైరాణి అంటే సంస్కృతంలో శత్రుత్వాలు, ఇంగ్లీష్లో వైర్లు అంటే బంధాలు అయిపోవాలి. ఆ తీగలు అక్కడికి దిగాలి. అందుకే గంభీరంగా ఉండమన్నారు. ఆ వాతావరణం 10 రోజులు గంభీరంగానే ఉంటుంది. ఆబ్దికం పెట్టేటప్పుడు కూడా గంభీరంగానే ఉండాలి. చలోక్తులు కూడా పనికిరావు, కన్నీళ్లు పనికిరావు. కర్మానుష్ఠానం కూడా నిర్మలంగా చేయలేకపోతున్నావు. నడుపబడదు ధర్మతనూభవ. పైగా యమధర్మరాజు అంశతో పుట్టావు. ఈ మృత్యువంతటికి ఆయనే కారణం. ఏం అంశ అయ్యా బాబు? ఊరికే ఏదో తేజస్సు ఇచ్చాడు కానీ లక్షణాలు ఇవ్వలేనట్టుగా ఉంది నీకు.
వగయును నిర్మూలము చేయవు. ఇది మనీష కలిమియే. బాధ తగ్గించుకోలేకపోతున్నావు, కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నావు. ఇది మనీష కలిమియే. తెలివైనవాడు, మేధావి, ప్రజ్ఞావంతుడు ఉండే విధానమా ఇది? పరిపాలన ఎలా చేస్తావు అన్నాడు. అంటే ధర్మరాజు చెప్పినా చెప్పకపోయినా సమాధానం ఏమిటో మనకు తెలుసు. నాకంటే ముందు పుట్టాడు, అంత అన్యాయం జరిగింది. మరి అంత అన్యాయం జరిగింది అనుకునేవాడు నీకు ఎదురుగా శత్రుపక్షంలో ఉండి పోరాడినప్పుడు ఆయన చంపలేదని మమ్మల్ని ఎందుకు చంపుకుతున్నావు అంటే అప్పుడు శత్రువు, అధర్మాత్ముడు, ద్రౌపదిని అలా అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అన్నాడు. ఇప్పుడు అన్నవన్నీ ఇప్పుడు ఏమైనాయి అంటే మీ అన్నగారు అయ్యేసరికి అన్నీ మారిపోతాయి. మనకి బంధుత్వాలు కలిస్తే ఎవరు ఏమన్నా ఒకటే. అందుకే మనం చెప్పుకుంటూ నిన్న చెబుతూ మీకు నేను చెప్పాను, ఆలోచించే విధానం మనం అందరం ఎలా నేర్చుకోవాలంటే ఒక తప్పు జరిగినప్పుడు తప్పా ఒప్ప అనే ఆలోచన తప్ప అది ఎవరు చేశారనే ఆలోచన వద్దండి. మనవాళ్ళు చేశారు అనగానే తప్పు ఎలాగోలా సమర్థించాలని చూస్తాం మనం. రైలు బస్సు ఎక్కి వచ్చిన కుర్రాడు నేను టికెట్ లేకుండా ఎక్కాను, కండక్టర్ని మాయ చేశానంటే గోప్ పేలిపోవాలి. వెంటనే తల్లిలో తండ్రో గోప్ పేలిపోయాలి, కొట్టాలి. ఎందుకు పుట్టావురా ఈ ఇంట్లో, చెడబుట్టావని చెప్పాలి. బోన్లే బోళ్ళు మంది ఆర్టీసీలో నొక్కేస్తున్నారు, బోళ్ళంతమంది, నష్టమేం లేదులే నువ్వు ఒక్కడవు చేస్తే అని అంటే రేపు పొద్దున జేబు దొంగతనాలు కాదమ్మా ఉగ్రవాదాలు కూడా వాడే చేస్తాడు. మనకేమనిపిస్తుంది మనవాళ్ళు. అలాగే అదే ఆర్టీసీ బస్సులో ఎవరో కూరగాయలు అమ్ముకునే ఓ చిన్న అమ్మాయి, ఓ కూలి అమ్మాయి, ఆ డబ్బులు కూడా లేకపోతే వాళ్ళ బతుకు గడవదు కాబట్టి కండక్టర్ డబ్బులు అడగగానే ఓ చిల్లర డబ్బులు మూట తీస్తుంది కొంగని, ఇలా ఉండు తీస్తున్నా పాపం ఈ అమ్మాయి ఉద్దేశం లోపలికి ఏంటంటే ఈ లోపు ఆ స్టాప్ వస్తే దిగిపోదామని ఉంటుందండి. జాలిపడాల్సిన విషయం నిజంగా. ఆయన కండక్టర్ ఏమో నువ్వు చేస్తావు 100 ఇరుకుల్లో పెడతా, నువ్వు తీసేసరికి మీ ఊరు వస్తుంది, మీరు అంతా ఇంతే అంటాడు. మనం ఇటువంటి కథ మనం విన్నప్పుడు వాళ్ళు అంతే, వాళ్ళ బుద్ధులే అంత, చాలా తేలిగ్గా వ్యాఖ్యానం చేస్తామండి. కానీ రోజుకి 100 రూపాయలు కూడా ఆదాయం లేని ఆ కూరగాయలు అమ్మే అమ్మాయి బుద్ధి అలా ఉంటే నష్టం లేదు. కానీ కోటీశ్వరులమైన మన పిల్లలు రైలు టికెట్టు, బస్సు టికెట్టు ఎగ్గొడితే అది దేశానికి నష్టం. ఆలోచించాల్సిన విధానం. అందుకే నీవాడని తెలిసేసరికి నీకేవన్నీ చుట్టుకున్నాయి. నీవాడు కాకపోతే ఇవన్నీ అన్నా పర్వాలేదు, ఇవన్నీ అంటే దెబ్బలాడుతావు. నీవాడైతే పర్వాలేదు అనమాట. నేను అదే కదా భగవద్గీతలో చెప్పింది, అహం మమ అనేవి తెంచుకోమనే కదా. మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా ధర్మం అధర్మం ఆధారంగా యుద్ధం చేయండి. మరి అటువంటిప్పుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకి తేడా ఉంది. తనవాడు కాబట్టి కనుడప్పుడే మంచివాడైపోయి ఆయన కోసం కన్నీటి సాగరంతో తర్పణాలు ఇస్తున్నాడే. మరి అదే తనవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అంతగా ప్రేమించి వాడు చేసిన ప్రతి పని సమర్థి. ఇప్పుడు తత్వం లోపలికి వెళ్ళండి, ధర్మరాజు ధృతరాష్ట్రుడు ఒకలాగే కనిపిస్తున్నారు మనకి. అలాగని ఒకటే అనగలమా? ఎంత తేడా ఉందండి. జ్ఞానులు కూడా మాయలో పడిపోతారంటే ఈ బంధం దగ్గర, ఈ పాశ్యం దగ్గర, దాని నుంచే బయటికి రావాలి. అదే భగవద్గీత, అదే వేదాంతం. ఇది మనీష కలిమియే. అందుకే మీకు సంఘటన చెప్పాను. హైకోర్టు దగ్గర, హైదరాబాద్లో హైకోర్టు దగ్గర పాల వ్యాపారం చేసే అతను ఆవుని తోలుకెడుతుంటే వెనకాల దూడ పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి ఆకలి అవుతుంది. ఈ ఆవు అండి కట్టిన కట్లు అతని బంధాలు తెంచుకొని పరిగెత్తుకుంటూ దూడ దగ్గరికి వెళ్ళిపోయిందండి. దాని పిల్లదానికి ముఖ్యం కాదండి. మన పిల్లాడు బండి నుంచి ఇంకా రాలేదు అంటే తల్లి తండ్రి పరిగెత్తుకు వెళ్ళరా అండి? ఆ ఆవు అలాంటిది కాదండి. మనం మనుషులమేనా అండి? ఆలోచించాలి కదండి. ఆవు పరిగెత్తుకెళ్ళింది వెనక్కి, దూడకు పాల్గొడానికి. పాపం వెనకాల దరుసు తీరా చేసే దగ్గరికి వచ్చాక తాగుదామని ప్రయత్నిస్తే దుర్మార్గం అండి. ఆ వ్యాపారస్తుడు దాని ముట్టికి బుట్ట కట్టేశాడు. తల్లి పాలు పిల్ల తాగడానికి లేకుండా మూతికి ముట్టి కట్టే అధికారం మనకి ముల్లోకాలలో ఎవరిచ్చారండి? ముట్టి కట్టేశారండి, ముట్టికి బుట్ట కట్టారండి. ఆ ప్లాస్టిక్ చచ్చిపోతుందో తాగలేక. ఈలోపు ఆ యజమాని బలవంతంగా ఆవును లాక్కెళ్ళిపోతున్నాడు. దూడ వెనకాల అరుస్తోంది. అది అనుకోకుండా ఆర్టీసీ బస్సు కింద పడింది. కాళ్ళు విరిగిపోయినాయి. విరిగిపోయిన కాళ్ళతో, నెత్తురోడిన కాళ్ళతో, నిండిన కన్నీళ్లతో ఆ దూడ ఆవు వెంట పరిగెత్తుందండి. నిర్దాక్షిణ్యంగా దాని యజమాని ఆవును లాక్కెళ్ళిపోయాడండి. గోసేవ, గోరక్షణ అంటే ఎలాంటప్పుడు చేయాలండి? ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడమును, ఆవుకు భాగవతం ఇష్టం ఉండమును, ఆవుకు ముఖానికి బొట్టెట్టడమును, ఆవుకు దండలేయడమును, ఆవుకేమో ప్రసాదాలు పెట్టడం కాదండి. నిలబెట్టి ఆవుని దూడని అక్కడ పెట్టి పాలు తాగిన తర్వాత ఆ యజమాని తీసుకెళ్ళేలా జనం తిరగబడాలండి. మనకెవ్వరికి మన ప్రయోజనాలు మనకు కావాలంతే. గోవును పూజిస్తాం, దండలేస్తాం, అట్టిపళ్ళు పెడతాం, దానికి అరగవు. గడ్డి తినే గోవుకి అట్టిపళ్ళు పెడతాం, ప్రసాదాలు పెడతాం. గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు, చెవులో శివుడు ఉన్నాడు, వీపులో విష్ణువు ఉన్నాడు. దాని కడుపు నిండలేదు, దాని బిడ్డకు పాలించుకునే అధికారం దానికి లేదు. దానికి అర్థం అవట్లా ఈ దేవతలు వైభవాలు ఏమిటో.
ఇంతమంది గోవుల గురించి మాట్లాడతారు, నన్ను ఎవరూ రక్షించడం లేదు, నా పిల్లకి నాకు పాలిచ్చుకునే అవకాశం లేదు, ఈ వ్యాపారం తప్పని చెప్పడం లేదు, దూడకు పాలు ఇవ్వకుండా తల్లిపాలు పిండేసే వాళ్ళ మీద దాడులు జరగడం లేదు. ఇవి ఏవి జరగకుండా గోసేవ ఎలాగండి, గోరక్షణ ఎలాగండి నాకు అర్థం కాదు. గోవు చుట్టూ తిరగడమా? మనం చుట్టూ ఎందుకు తిరుగుతున్నామో దానికి తెలియదు, భయపడి చచ్చిపోతుంది. గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంతా అజ్ఞానం, ఇంకోటి లేదు, చర్చకు సిద్ధం. పిచ్చంతా ప్రచారం చేస్తున్నారు పని కట్టుకొని. అదో జీవి, అదో జంతువు, దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం ఏంటండి? మనిషి ఆత్మ చుట్టూ తప్ప అన్నిటి చుట్టూ తిప్పుతున్నారండి. చెట్ల చుట్టూ, పుట్ల చుట్టూ, ఆవుల చుట్టూ, చీమల చుట్టూ, పాముల చుట్టూ. నీ చుట్టూ మాత్రం నువ్వు తిరక్కు, మా చుట్టూ తిరుగు, మేము సంపాదించుకుంటాం. అజ్ఞానం బాగా నేర్పుతున్నారు. గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే కోరికలు తీరతాయా? అది గొప్ప. గోవును రక్షించాలి, గోవుకు ఆ గడ్డి వేయాలి, గోవుకు తెలగపిండి వేయాలి, ప్రదక్షిణాలు చేయడం, పారాయణలు చేయడం, బొట్లెట్టడం ఏమిటండి ఇది? అవన్నీ బెదిరిపోదండి. అది దానికి ఏం జరుగుతుందో దానికి తెలుసునండి. గోవు ఇవాళ రక్షింపబడవలసిన స్థితిలో ఉందమ్మా, మనల్ని రక్షించి కాపాడే స్థితిలో అది లేదు. అది మనల్ని రక్షిస్తుందనుకోవడం అజ్ఞానం. మనమే దాన్ని రక్షించి తీరాలి ప్రేమ ఉంటే. ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక, గోవే దేవతని. తనను తాను కాపాడుకునే స్థితిలో లేని దేవత ఏమిటండి? దాన్ని కాపాడాలి మనం. హైకోర్టు దగ్గర జరిగింది ఇది. హైకోర్టు విభజన జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ తల్లి పిల్ల విభజన జరిగిపోయిందండి అందరి కాళ్ళ ముందు. మొత్తుకుని మా అమ్మ పాలను మొత్తుకుంటున్నా, దాన్ని ఎవరు తాగనివ్వలేదండి. ఆ లేగదూడ కాళ్ళు ఎంత నరుకు ముక్కలైపోయే బస్సు చక్రాల కింద పడి విరిగిన కాళ్ళతో అది తల్లి వెనకాల పరిగెత్తిందండి. దారి మీద ఉన్నవాళ్ళు ఎవ్వరి మనస్సులు కరగలేదండి. పత్రిక వాడు ఎవడో మనస్సు కరిగి 10 మందికి తెలిస్తే మంచిది కదా అని వాడు ఫోటో వేశాడు. 10 లక్షల మందికి తెలిస్తే మంచిది కదా అని ఈ జీవి చెబుతున్నాడు. ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే నమస్కారం. దూడ తాగాకే ఉన్న పాలే అమ్ముకోవాలి. దూడ కడుపు నిండా అమ్ముకుంటే ఆ శాపం మన పిల్లలకు కొట్టేస్తుంది. మన పిల్లలకి ఉద్యోగాలు రావు సరిగదా. దూడ తాగకుండా ఆవు పాలతో కానీ గేదె పాలతో కానీ వ్యాపారం చేస్తే పిల్లలకి ఉద్యోగాలు రాకపోగా, ఉపాధులు రాకపోగా పొట్ట కొట్టుకుపోతుంది. ఏ జీవికి మనం అన్యాయం చేసే హక్కులు మనకు లేవండి ఇక్కడ. అదండి భారతం, అది వేదాంతం. మన పిల్లల కోసం మనం తాపత్రయపడతామే. మరి పశువులకు కూడా పిల్లలు ఉంటాయని, వాటికి ప్రేమలు ఉంటాయని మనం ఎందుకు అనుకోమండి? వాటి చుట్టూ తిరిగి పూజలు చేస్తాం, కానీ వాటికి ఏం కావాలో చూడమే. మనం లైంగిక సుఖాల కోసం ప్రాకులాడటం తప్పు కాదన్నట్టుగా మాట్లాడతాం. అది సహజ జీవనం అండి, బయోలాజికల్ నీడ్ అని ఇంగ్లీష్లో మాట్లాడతాం. మరి గోవుకు కూడా బయోలాజికల్ నీడ్ ఉంటుందండి. దానికి ఇంజక్షన్లు చేస్తారేమిటండి? చచ్చినట్టు ఆంబోతుని తీసుకొచ్చి కలపాల్సిందే. దాని సౌఖ్యం దానికి వద్దా? అందుకే ఎదురు అచ్చోసిన ఆంబోతుని వదిలిపెట్టేవారు. వృషోత్సర్జనం, ఆవును విడిచిపెట్టడం అనేది ఎద్దుని ఆవు కోసం విడిచిపెట్టడం, ఎదకొచ్చిన ఆవు కోసం ఎద్దుని విడిచిపెట్టడం పుణ్యకర్మ. వివాహంలో వృషోత్సర్జనం చేశాకే పెళ్లి చేసేవారు. ఎందుకంటే ఆ కోరికలు వారికి తీర్చినా చేస్తేనే ఈ కోరికలు వీరికి తీరతాయి. ఇంత గొప్ప ధర్మశాస్త్రం మనది. మీరే కాదు, మీ చుట్టూ ఉన్న అన్ని జీవులకి కోరికలు ఉంటాయి, అవన్నీ తీరాలి. ఖచ్చితంగా ప్రతి ఆవుకి ఆంబోతుతో సంగమం జరగాలి. మనం దగ్గరుండి జరిపించక్కల, చెడగొట్టకుండా ఉంటే చాలు. ఆంబోతికి శక్తి ఇచ్చాడు భగవంతుడు. 3 కిలోమీటర్ల దూరంలో, 3 మైళ్ళ దూరంలో ఎక్కడ ఏ ఆవు ఎదకొచ్చినా సరే రంకేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది అడ్డం వచ్చిన వాళ్ళని తన్నేస్తుంది. అంత శక్తి భగవంతుడు దానికి ఎందుకు ఇచ్చాడండి? ఆ గోవుకు ఆ లైంగిక వాంఛ తీరాలండి. మనలాంటిదే అది కూడా. దాని పేరే పశువాంఛ అంటారు. బయలాజికల్ నీడ్ అంటున్నారు ఆంగ్లంలో. అది కూడా బయాలజీలో ఒక భాగమే కదండి. బయాలజీలో మనుషులే ఉంటారా, జంతువులు ఉండవా? ఇంత విశాలమైనటువంటి సనాతన ధర్మాన్ని ఎంత సంకుచితం చేస్తున్నాం మహిమలు మాయల పేరు మీద. గోవుకి మహిమ కంటే గోవుకి మానవత్వం. గోవు ఒక జీవి, దాన్ని సేవించాలి, దానికి గడ్డి వేయాలి, తెలగపిండి వేయాలి, దాన్ని కాపాడాలి, దోమలు కొట్టకుండా గడ్డిపోగ వేయాలి, కాపాడాలి. ప్రదక్షిణాలు ఏమిటి, పారాయణలు ఏమిటి, దాని మీద వసూళ్ళు. ఇదే మనుషులు విచిత్రంగా ప్రవర్తించడం అంటే. అందుకే కృష్ణుడు చెబుతున్నాడు, మీ అన్నగారు నీ వాడు అనగానే ఓ కరికి కన్నీరు అవుతున్నామే, మరి దుర్యోధనుడికి పెట్టేటప్పుడు ఇంత రాలేదేమయ్యా? అక్కడ పోనే అధర్మాత్ముడు కాబట్టి అంది. మరి కనుడు కూడా అధర్మాత్ముడే కదయ్యా. అంటే లోపాయకారిగా ధర్మరాజు కూడా ఎలా ఆలోచిస్తున్నాడంటే, మా వాడైతే ధర్మమైనా అధర్మమైనా పర్వాలేదు, పరాయి వాళ్ళైతేనే ఇబ్బంది. అంటే మరి ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకి తేడా ఏముందండి? ధర్మరాజుకి మనకి తేడా ఏముందండి? ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముందండి? ఇది భారతం అండి, ఇది వేదాంతం. అందుకని అది కాదయ్యా సమస్య. ఒక్క మాట విను, నీకు అర్థం కావడం కోసం చెబుతున్నా. వెనక వృత్రాసురుణ్ణి చంపడానికి ఇంద్రుడు ప్రయత్నం చేస్తే వాడు గాలిలో దాక్కున్నాడాయా? ఇంద్రుడు గాలి మీద ఆయుధం వేశాడు. వెళ్ళి నీళ్లలో దాక్కున్నాడాయా? నీటి మీద ఆయుధం ప్రయోగించాడు. భూమిలో దాక్కున్నాడాయా? భూమి మీద ఆయుధం ప్రయోగించాడు. చివరికి వృత్రాసురుడికి ఎక్కడ దాక్కోవాలో తెలియక ఇంద్రుల్లోనే దాక్కున్నట్ట. అమ్మయ్య,
ఆయన మీద ఆయన 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 ఆయుధం వేసుకుంటాడా? వేసుకోరా. అప్పుడు గత్యంతరం లేక ఇంద్రుడు తపస్సు చేశాట అంతఃశత్రు జయం కోసం. అంటే దాని సమాసం ప్రకారం అర్థం చెప్పుకుంటే లోపల ఉన్న వృత్రాసురుడు అనే శత్రువును జయించడానికి తపస్సు చేశాడు. అప్పుడు వృత్రాసురుడు మరణించాడు. ఈ కథ చెప్పి కృష్ణుడు ఏమన్నాడంటే, నీ లోపల ఉంది కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇప్పుడు నువ్వు కర్ణుడి కోసమో ఇంకో చనిపోయిన వాళ్ళ కోసమో ఏడుస్తున్నావే, దాన్ని మోహం అంటారు నాయన. అది వదిలిపెట్టు. అప్పుడు నీళ్ళు వదిలిపెట్టు. మోహం వదిలిపెట్టకుండా నీళ్లు వదిలిపెడితే ఉపయోగం ఏం లేదు నాయన. ఆశ్చర్యపడి కన్నీళ్లు ఇంకిపోగా విన్నాడు ధర్మరాజు. తత్వం ఎంత లోతుగా ఉంటుంది. బావా బావా, నిన్ను బావా అనుకుంటున్నాం మేము, భగవంతుడు అయ్యా. ఇంత గంభీరంగా ఉంటుందా తత్వం? అవును, మరి ఇంత గంభీరంగానే ఉంటుంది. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకో. ఆ మోహం వదిలిపెట్టి కన్నీళ్లతో కాకుండా నీళ్లతో వదిలిపెట్టవయ్యా అన్నాడు. అంతఃశత్రువులైన వాటిని జయించాలయ్యా అన్నాడు. ఏమీ లేదు ధర్మరాజా, ఒక్క మాట చెబుతున్నా విను. శరీరంలో 3 తత్వాలు ఉన్నట్టే మనస్సులో కూడా 3 తత్వాలయ్యా. శరీరంలో వాతతత్వం, పిత్తతత్వం, శ్లేష్మతత్వం అని 3 ఉంటాయి. ఇవి ఉండవలసిన పాళ్లలో ఉండాలి. వాటిలో తేడా వచ్చినప్పుడే అనారోగ్యం వస్తుందయ్యా. పైగా ఏ తత్వం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఆ రకమైన మందులు వాడాలి. ఇప్పుడు యాంటీబయాటిక్, ఇంగ్లీష్ మందులు వచ్చాక తత్వాలతో సంబంధం లేకుండా వాడేస్తున్నారు కొంత. అందుకే ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్లకుండా మందులు వాడడం పొరపాటు. ఆయన తత్వాన్ని బట్టే ఇస్తాడు ఇంగ్లీష్ వైద్యంలో కూడా. అందులోనే 3 ఉంటాయి. ఇంగ్లీష్ వాళ్ళకి 4 తత్వాలే ఉండవు. ఎవరైనా మనుషులే. మనస్సుకు కూడా 3 తత్వాలైనయ్యా, సత్వరజస్తమో గుణాలు. ఆ సత్వరజస్తమో గుణాలు అందరిలో ఉంటాయి, ఉండాలి కూడా. తమో గుణం కూడా ఉండాలి. పూర్తిగా నిర్మూలన చేసేయకూడదు. చాలా కొద్ది స్థాయిలో 10%. రజోగుణం కూడా ఉండాలి, ఓ 30%. తప్పదు, లేదా పనులవు. ఒక గ్రంథం చదువుకోవడం సత్వగుణం అయితే దాన్ని చెప్పాలి అనిపించడం రజోగుణం అండి. అది సత్వగుణం కాదు. ప్రవచనం చెప్పేవాళ్ళకు ఉండేది రజోగుణం, సత్వగుణం కాదు. వారు సత్వగుణంలో ఉన్నారా లేదనేది వాళ్ళ ఆచరణలో తెలుస్తుంది, ప్రవచనంలో తెలియదు. మనకి ప్రవచనానికే మాయలో పడుతున్నాం మనం. ఈ మాటలు చెప్పేస్తే అన్నీ ఆచరించినట్టే. అందుకే ఎప్పుడు మాటలే చెబుతారు, ఆచరించరు. వేదిక మీద చెప్పేది వేరు, వెనకాల నొక్కేది వేరు. అసలు ఆ అవకాశాలు ఇవ్వకూడదంటే ప్రవర్తన చూడాలి, గమనించాలి, విచారణ చేయాల్సిందే. అదంతా మనకి ఎందుకు అంటే మంచిది, అసలు డబ్బులు ఇవ్వద్దు. ఎవరు కార్యకర్తలు ఉన్నారో వారు ఇచ్చుకుంటారు. వేరే ఎందుకు విరాళాలు ఎక్కువ వస్తున్నాయి? ఆశలు ఎందుకు వస్తున్నాయి? ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి? ట్రస్టులు ఎందుకు పెడుతున్నారు? ఏదో రకంగా వసూలు చేసేసాడు. సేవ అన్నాం, ఏం లేదు. సేవ ఎవరికి? అంతా మన వాళ్ళే ఉంటారు అందులో. నోకే. ఇందులో మళ్ళీ పోటీలు, గొడవలు. ఈ మాటలకే మనం పడిపోతున్నాం. సత్వరజస్తమో గుణం, రజోగుణం, ఇది ఆచరణ సత్వగుణం. అందులో సత్వగుణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాతపెత్త శ్లేష్మతత్వాల్లో కూడా ఏది ఎంత ఉండాలో వైద్యులు చెబుతారు, ఆ ప్రకారమే చూసుకోవాలి. ఈ వాతపిత్త శ్లేష్మతత్వాల మధ్యలో సమన్వయం ఎంత ముఖ్యమో సత్వరజస్తమో గుణాల మధ్యలో సమన్వయం కూడా అంతే ముఖ్యం. ధర్మరాజా, ఒక మాట చెబుతున్నా, కృష్ణుడిగా, దేవదేవుడిగా చెబుతున్నానయ్యా ఈ మాట. నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఈ తర్పణం పెడుతూ నేను చెప్పనా అన్నాడు ధర్మరాజు. చెప్పు అన్నాడు ఆయన. ద్రౌపదికి ఏకవస్త్రతో ఉండగా ఎందుకు అలా అవమానం జరిగింది? నేను 12 ఏళ్ళు అరణ్యవాసం ఎందుకు చేయాల్సి వచ్చింది? అజ్ఞాతవాసం ఎందుకు చేయాల్సి వచ్చింది? భీష్ముడిని అలా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇవన్నీ నీ మనస్సులో శ్రాద్ధకర్మ చేస్తుంటే మెదులుతున్నాయా లేదా ఆలోచనలు అన్నాడు. ఆశ్చర్యపడి ధర్మరాజు, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం అయ్య బాబోయ్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం నమధ్యం న పునస్తవాదిం. ఇదేమిటయ్యా అన్నాడు. మరి అదే కదా నీకు నాకు తేడా అన్నాడు ఆయన. నీ మనస్సులో ఏం ఆలోచిస్తున్నావు చెప్పు, నిజాయితీగా చెప్పు. ఇవి ఆలోచిస్తున్నావు లేదంటే నిజమే, ఇవన్నీ ఆలోచిస్తున్నాను, నీకెలా తెలిసింది? ఆ తర్వాత విషయంలే, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేద్దాం, శ్రీకృష్ణ కమిటీ అని. వెర్రివాడ, నాకే కాదు నీకు తెలుస్తుంది. నువ్వు నేను ధర్మరాజుని అనుకుని ఈ శరీరం నేను అనుకోవడం మానేసి విశ్వాత్మను నేను అని ధ్యానం చేయగలిగితే నా శక్తి నీకు వస్తుంది. నాకు అంతకంటే రహస్యం ఏం లేదు ఇక్కడ అన్నాడు ఆయన. ఇదండి మనం తెలుసుకోవాల్సింది. అవతార పురుషుడు అయిన వాడికి కానివాడికి తేడా. మనం కూడా అవుతాం. మనకి వెంటనే నీరసం వచ్చేస్తుంది. ఊరుకోండి, ఎవరైనా నవ్వుతారు. అవునమ్మా, నవ్వితే వెంటనే కుష్ఠుడు అవుతావు. నవ్వేవాడే కుష్ఠుడు. నవ్వేవాడు కృష్ణుడు, ఏడ్చేవాడు ధర్మరాజు. మనం అవుతామండి. తెలియడం తెలియకపోవడం తప్పితే ఏమీ లేదు ఇక్కడ తేడా. ఆయన నేను కృష్ణుణ్ణి, నేను ఈ శరీరాన్ని అనే విషయం వదిలేశాడు. నేను విశ్వాత్మని, అందుకే ఆయన విష్ణువు.
మనం ఏం చేస్తున్నాం, నేను వెంకట్రావుని, నాకు నెత్తి మీద జుట్టు లేదు, అయ్య బాబోయ్ నేను పొడుగ్గా ఉన్నా, నాకేమిటో ఇటువంటి భార్య వచ్చింది, ఇంకో భార్య వస్తే బాగుండు, నాకేమిటో కోటే ఉన్నాయి, 10 కోట్లు ఉంటే బాగుండు. ఇది ఆలోచన. అది మనం అవతార పురుషులు ఎలా అవుతాం, అప్పడనగాళ్ళం అవుతాం. కానీ ఆయనకి అవన్నీ లేవు. మంచి తెలియడం తెలియకపోవడం తేడా. అందుకని ఇదేనయ్యా లెక్క. దీనికి యుద్ధం ఎక్కడ జరగాలంటే ధర్మరాజా, ఇది శత్రువులతో చేసే యుద్ధం కాదయ్యా. ఎప్పుడు గతే లోకే న కర్తవ్యో భవిష్యంనైవ చింతయేత్ వర్తమానేషు కార్యేషు వర్తంతే హి విచక్షణాక. గడిచిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. దాన్ని నువ్వు మార్చరు. ఇప్పుడు నువ్వు కరుణుడు అన్నగారైనా కాకపోయినా వాడు తీసుకురాలేవు, కిందకి అనవసరం. ఎవరిని ఎలా చంపామని ఎంత ఆలోచించినా చంపిన విధానాన్ని ఇప్పుడు మార్చలేవు. భవిష్యంనైవ చింతయేత్, వాడు స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో ఏ జన్మలో ఉన్నారో నీకు అనవసరమైన విషయం. ఇది నువ్వు చేయగలిగిందేం లేదు, తర్పణం విడిచిపెట్టడం తప్ప. అంచేది వర్తమానేషు కార్యేషు వర్తంతే హి విచక్షణాక. ఎప్పుడూ వర్తమానంలోనే ఉండాలి, ఈ క్షణంలోనే జీవించాలి. మహాతత్వవేత్తలందరూ చెబుతున్నది ఇదే మాట. దాన్ని కృష్ణుడు తిక్కన గారి పద్యంలో ఎంత అందంగా చెప్పాడో మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.